మేము పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ఓ బ్రహ్మాండమైన డెలివరీ సిస్టమ్ అని మేము చెప్పగలుగుతున్నాం. నీకు నిజంగా నీవు పెట్టిన దాని మీద నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు తాను పెట్టిన అదేది జన్మభూమి కమిటీలు అత్యుత్తమమైనవి, మేము వస్తే అవే తీసుకొస్తాం, వాటితోనే మేము పని చేయిస్తామని ఒక మాట అనుకోమను. ఎందుకు ధైర్యం చాలట్లా? ఆ మాట ఎందుకు అనట్లా? అలాగే చంద్రన్న కానుకనే నేను ఇస్తాను అని ఎందుకనట్లా? ఇంకొకటేదో ఆ పేర్లు ఎందుకనట్లా? అవే బ్రహ్మాండమైనవి అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు? నా ఆదరణ కింద కత్తెరలే ముఖ్యం, అవే బ్రహ్మాండమైనవి, అవే ఇస్తాను ఎందుకని లేకపోతున్నాడు? మేము అనగలుగుతున్నాం, ఇగో ఇవన్నీ చేశాము, వీటి కంటిన్యూయేషన్ కావాలి, వీటి కంటిన్యూయేషన్ కావాలంటే మళ్ళీ మా పార్టీని ఎన్నుకొని మేము అనగలుగుతున్నాం. నువ్వు ఏమి చూసి నీకు ఓటేయాలనో ఒక్కసారి చెప్తే జనానికి కన్ఫ్యూజన్ పోతుంది. నచ్చితే నిన్ను ఆదరిస్తే నిజంగా ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కూడా అవుతుంది. ఇట్లా ఊరికి పొద్దుపోని ఊపిసిపోక మాటలు, పొద్దుపోని సవాళ్ళు, తాటాకు చప్పుళ్ళు, వీటి వల్ల ఏం ఉపయోగం ఉంటుంది నేను చేసిన వాటి వల్ల? ప్రజలు చూస్తున్నారు కదా, ప్రజలు చూస్తున్నారు. సిద్ధం సభలు వాటికి వచ్చే అవి కార్యకర్తల సమావేశాలు, కార్యకర్తలు ఎంత ఉత్సాహంతో వస్తున్నారో, ఎలా రెస్పాండ్ అవుతున్నారో అది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల్లో ఉన్న ఆదరణ వల్ల వచ్చింది. ఆ ఉత్సాహం కానీ ఆత్మవిశ్వాసం కానీ నాయకుడి మీద ఉండే విశ్వాసం అది. అలాగే అక్కడికి వచ్చి ఆయన మాట్లాడిన మాటల్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కానీ అంతకుముందు 2 సభల్లో కానీ లేదా అంతకుముందు ఎక్కడ మాట్లాడినా ఒక్క మాట అయినా పరుషంగా, రాజకీయంగా ఎన్నైనా అనొచ్చు కానీ పరుషంగా వ్యక్తిగతంగా దూషించే మాటలు ఒకటన్నా అన్నాడు చంద్రబాబును కానీ ఆయన కొడుకును కానీ? అలాగే ఆయన మాట్లాడిన మాటల్లో ఏదైనా తాను చేసిన పనుల గురించి, అలాగే ప్రజలకు అప్పీలు, నెక్స్ట్ వీటి కంటిన్యూషన్ ఇంపార్టెన్సు, ఓ రాజకీయ పార్టీ నాయకుడు ఏమేమి చెప్పాలనో అంతకు మించి లేదా తక్కువ ఒక్కటైనా మాట ఉందా? ప్రతిదీ కన్స్ట్రక్టివ్గా ఉంది, మాట్లాడుతున్నారు, చెప్తున్నారు, ప్రజల్లోకి ఆ మెసేజ్ పోతుంది. ఇందులో అబద్ధపు ఇవి ఉంటే ఆ అబద్ధం ఇదేదో చెప్పాలి. నిన్న మాట్లాడిన మాటలు దాని మీద అబద్ధం ఉంటే చెప్పాలి, ఇది మీరు చేయలే కదా, ఎందుకు మాట్లాడినారని. ఏది లేదు కదా. 1,40,00,000 కుటుంబాలకు, 1,45,00,000 కుటుంబాలకు రెగ్యులర్గా అందుతున్న బెనిఫిట్స్ కానీ, అలాగే 2,55,000 కోట్లు ఏవైతే డీబీటీ ద్వారా పోయింది కానీ, ఇందులో అవాస్తవం ఏముంది? మరి ప్రభుత్వం లెక్కలే అవాస్తవం అంటే ఇంకా అది అంతా అవాస్తవం, అంతా బ్రహ్మ పదార్థం అనుకోవచ్చు. కానీ దీన్ని ఎవరికి డినై చేయలేదు కదా, కాదనలేని సత్యాలే కదా. అలాగే ఊరూరు సచివాలయాలు రావడం కానీ, నాడు నేడు కింద స్కూల్ బిల్డింగ్లు ఇది కావడం కానీ, ఇవన్నీ కూడా వాస్తవాలుగా ఏమవుతాయి? నువ్వు ఎక్కడ కాదనగలవు? లేదా ఫీజు రీయింబర్స్మెంట్ ఫుల్ పే చేయడం కానీ, వైద్యానికి సంబంధించి 17 మెడికల్ కాలేజీలు రావడం కానీ, ఇవన్నీ కాదని ఎవరు అనగలరు? మొత్తం వ్యవస్థనే పూర్తిగా మారిపోయి 4 ఏళ్లలోనే ఇంత డెవలప్మెంట్ కనపడేది కాదని ఎవరు అనగలరు? వాటిని ఏమనలేక ఈ మధ్య ఈనాడులో వరుసగా చూస్తుంటే రామోజీరావు రోజు ఆయన విషం కక్కుతున్నది. నాడు నేడు కింద 100% అయిపోయినాయి ఎవరు అనలే, ఎక్కడ కాలేదో ఆ ఫోటో వేస్తాడు. మరి దీని సంగతి ఏందంటాడు? అసలు నువ్వు ఏది చేయనోడివి? నువ్వు మీ నాయకుడు అని నేను రామోజీరావుని అంటున్నా. ఆయన నాయకుడు, లేదంటే ఆయన బానిసో, ఆయన అనుచరుడు చంద్రబాబు నాయుడు. వాళ్ళ హయాంలో ఏది చేయనోళ్ళు ఈరోజు ప్రయత్నం చేసి భారీ లక్ష్యం పెట్టుకొని చాలా పెద్ద ఎత్తున 50% పైగా పూర్తి చేసి మిగిలిన కూడా ప్రోగ్రెస్లో ఉండి ఇంత ఫైనాన్షియల్ దీంట్లో క్రైసిస్లో కూడా ఇవి చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని అది ఎందుకు చేయలేదు, ఇది ఎందుకు చేయలేదు అంటారు. కానీ చేసిన వాటిని నువ్వెందుకు 14, 19 మధ్య ఇందులో ఏది చేయలేకపోయావు? దానికి ఆన్సర్ ఉండదు. సో ఇది కేవలం 1-2 మీడియా సంస్థలను నమ్ముకోను, లేదంటే తన ఊదరగొట్టడంలో ఉన్న తన వాటి కాలు తన పరిపక్వతం లేదా తన మాస్టర్ క్రాఫ్ట్మెన్షిప్ను దాన్ని వాడుకొని చంద్రబాబు నాయుడు రోజు మాట్లాడిందే మాట్లాడుతున్నావు, లేదంటే కొత్తది ఏదో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని ట్రై చేసే కాదు. ఎలక్షన్ల ముందు కూడా చేస్తున్నాడు. దానివల్ల ఉపయోగం ఏముంది? ఎందుకంటే కళ్ళ ముందు కనపడుతున్నాయి రిజల్ట్స్, ప్రజలు వాటిని ఎంజాయ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 87% మంది ప్రజలు ఖచ్చితంగా డైరెక్ట్గా బెనిఫిట్ పొందారు, ఏదో ఒక రూపంలో ప్రభుత్వం నుంచి బెనిఫిట్ పొందారు. అందుకు కృతజ్ఞతలు చెప్తున్నారు, అందుకే బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు.
అవి కళ్ళ ముందు కనపడుతున్నాయి. దాంతో బెంబేరు ఎత్తిపోయి రోజుకు ఒక రకంగా ఆయన మాట్లాడుతున్నాడు.